ఎంపీహెచ్ఎంఎస్ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. ఇది దాదాపు 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం, ఈ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గారు ఈ అన్ని వ్యవస్థలు, అన్ని డిపార్ట్మెంట్లను రెగ్యులర్ చేస్తున్నప్పటికీ 8 సంవత్సరాలుగా మేము రెగ్యులర్ చేయమని అడుగుతుంటే ఇంతవరకు దానికి సమాధానం చెప్పకుండా మేము రెగ్యులర్ చేయము, ఇది కోర్టులో కేసులు ఉన్నాయని కుంటి సాకులు చెప్తున్నా ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీన్ని చాలా అవమానంగా మాట్లాడుతున్నారు. అలాగే గతంలో దానం నాగేంద్ర గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో 4,000 మందితో డిహెచ్ ముట్టడించినప్పుడు దానా నాగేంద్ర గారు మమ్మల్ని 4 రోజుల్లో రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి పివి రమేష్ గారు తుంగలో దక్కి మేము రెగ్యులర్ చేయము, మిమ్మల్ని ఏం చేసుకుంటారు చేసుకునే రీతిలో మాట్లాడుతున్నారు. అసలు ఎంత దారుణమైన విషయం అంటే ఈ రెగ్యులర్ వ్యవస్థలో ప్రతి సంవత్సరం రెన్యువల్ ఇవ్వాలి. ఈయన వచ్చిన తర్వాత ఇది 9వ సంవత్సరం, 9వ నెల ఇంతవరకు రెన్యువల్ ఆర్డర్ ఇవ్వకుండా నిన్నటి రోజున రెన్యువల్ ఆర్డర్ ఇచ్చారు. అంటే కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఎంపీహెచ్ఎంఎస్ అంటే ఎంత చిన్న చూపు అంటే. అలాగే మాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో 9 నెలలుగా జీతాలు లేవు. మరి ఈ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి గారికి మేము గతంలో కనీసం 7-8 సార్లు కలిసి చెప్పినప్పుడు నేను చేసేస్తాను మీరు వెళ్ళండి, చేసేస్తాను మీరు వెళ్ళండి, ఇదే పని జరుగుతుంది. అందువల్ల మేము ఈ రోజు దీన్ని ముట్టడించి ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత మా ప్రతినిధులు లోపలికి వెళ్ళొస్తే నేను చేయని ఏం చేసుకుంటారు చేసుకుంటే ఇక్కడ మాట్లాడారు. మేము దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నట్టు పారామెడికల్ సిబ్బంది మొత్తం రేపటి నుంచి మేము కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ఎలా ఆయన్ని దించాలో మేము ప్రణాళిక చెప్తాము. కాబట్టి ఆయన మొండి వైఖరి నశించాలని చెప్పేసి మేము గంటాపదంగా మేము చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడికి 200 మంది కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఎంఎస్, ఒక 50 మంది ఏఎన్ఎంస్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ ఈయన సమాధానం బయటకు వచ్చి బయటికి రావాలి. కనీసం రెగ్యులర్ చేయమని అడుగుతుంటే నేను చేయని ఏం చేసుకుంటాను చేసుకోండి పద్ధతులని మాట్లాడుతున్నాను. కానీ కనీసం రెస్పాన్స్ కూడా లేదు. 8 నెలల నుంచి జీతాలు లేకపోయినా కానీ పిల్లం బిడ్డలు
అన్వేషించుకుంటూ ప్రజలు బాగుండాలి, వైద్యం వాళ్ళు ఉండాలి అని చెప్పి ఏ ఆటంకాలకు తెలియకుండా అన్ని ప్రోగ్రాములు మీరు నెత్తినేసుకొని చేస్తుంటే ఆయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. నవంబర్ 15న మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తే దానం నాగేంద్ర గారండి ఆ రోజు 6 రోజులు మీ సమస్యలు పరిష్కరిస్తారని వచ్చి హామీ ఇచ్చారు. పత్రికాముఖంగా ఇంతవరకు ఏదీ లేదండి మాకు. ఈ రోజు ఆయన కదిలొచ్చి మాకు న్యాయం చేసేదానికి ఇక్కడి నుంచి కదిలేదు లేదండి. అంతే ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ప్రభాకర్ శాస్త్రి సార్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మైనస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులన్నీ కూడా వేకెంట్ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద ఫిలప్ చేయాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే అన్ని డాక్టర్ల పోస్టులు 2430 డాక్టర్ల పోస్టులు 1691 నర్సుల పోస్టులు ఫిలప్ చేయడం జరిగింది. త్వరలోనే ఇంచుమించు 900 వరకు కూడా ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఫిలప్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తర్వాత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మేల్స్ కి సంబంధించినంత వరకు ఏదైతే కొంతమంది సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్య కొంత జటిలమైన సమస్య. ఆ సమస్య జటిలం ఎందుకైందంటే దాంట్లో మీకు కొంత వివరిస్తాను. అదేమిటంటే మొట్టమొదటిగా 8 గవర్నమెంట్ ట్రైనింగ్ స్కూల్స్ ఉండేవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళని 40 మందిని సంవత్సరం చొప్పున తీసుకునే వాళ్ళు 8 స్కూల్స్ లో కూడా ఈ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మేల్ ట్రైనింగ్ తీసుకోవడానికి. అది 1.5 years ట్రైనింగ్ అయిన తర్వాత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మేల్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం 2000 సంవత్సరంలో నిర్ణయం తీసుకుని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ఇవ్వడానికి. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల కానీ వెంటనే పరీక్ష పెట్టే విధానం కానీ సర్టిఫికెట్ ఇచ్చే విధానం కానీ వెంటనే నిర్దేశించలేదు. అప్పుడు అది 2006లోనే మళ్ళీ తర్వాత దాన్ని ఒక పారామెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. అప్పుడేమైందంటే 2002లో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా మీరు ఈ సర్టిఫికేట్ కోర్సుకు వెళ్ళొచ్చు అని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దానివలన అంటే దేశవ్యాప్తంగా ఏమిటంటే ఇంటర్మీడియట్ చదువు ఉండాలి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మేల్ అయితే మన రాష్ట్రంలో అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చి పరీక్ష పెట్టి వాళ్ళని వీళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. దాని మీద ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు హైకోర్టుకు వెళ్ళచ్చు. హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిందండి. వాళ్ళని ఎవరైనా రిక్రూట్ చేసుకోవద్దు, మీరు ఎవరైనా ఫిలప్ చేసుకో. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి ఇట్లా మా ప్రజలు బాధపడుతున్నారు అనారోగ్యం వలన, కాబట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అవసరం, కాబట్టి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ మేల్స్ అవసరం అని తీసుకుంటే వాళ్ళని తీసుకున్నప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. సో అప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద ఫిలప్ చేయడం జరిగింది. 2006లో హైకోర్టు ఈ కేసు డిస్పోజ్ ఆఫ్ చేస్తూ 10 అయినా 12 అయినా కూడా పర్వాలేదు, ఎవరైతే సర్టిఫికేట్ ఉన్నది కదా ఇద్దరికి కూడా మీరు ఇద్దరిని కూడా కన్సిడర్ చేయమన్నారు. తీసుకోమని చెప్పలేదు, కన్సిడర్ చేయమన్నారు. దాని మీద సుప్రీంకోర్టులో దావా వేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి చదువుకున్నారో వాళ్ళ మీద దావా వేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రెస్పాండెంట్ గా చేర్చడం జరిగింది. దాని మీద రిట్ పిటిషన్ లో మేము ఎస్ఎల్పీలో స్పెషల్ లీవ్ పిటిషన్ లో మేము కౌంటర్ వేశాం.
తర్వాత వెకేట్ స్టే పిటిషన్ రిక్వెస్ట్ చేసాం. అంటే ఈ స్టే విత్డ్రా చేయండి, మాకు పర్మిషన్ ఉండి రిక్రూట్ చేసుకోవడానికని. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఈ యొక్క కేసుని సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డు ద్వారా మీరు నిర్వహించండి, వాటిని ఈ కేసు తొందరగా డిస్పోజ్ ఆఫ్ అయ్యే విధంగా కానీ, లేకపోతే మాకు ఇంటరిమ్ ఆర్డర్స్ అన్నా ఏమన్నా ఇప్పించమని కూడా సుప్రీంకోర్టును కోరుకుంటున్నారు. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసు సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మేము యాక్షన్ తీసుకుంటామని నేను మీకు మనవి చేస్తున్నాను. వారికి కూడా నేను చెప్తున్నాను. అలాగే వారికి కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఎవరైతే 12వ తరగతి చదువుకున్న వాళ్ళు ఎవరైతే కోర్టుకు వెళ్లారో, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఆ కేసు విత్డ్రా చేసుకుని ఆర్డర్స్ ఇచ్చినా కూడా అది ప్రభుత్వం పరిశీలిస్తుంది. చట్ట ప్రకారం, రూల్స్ ప్రకారం తప్పకుండా పరిశీలిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ఉద్యోగస్తులందరూ సంతోషంగా ఉండాలి అనేది ఒకటి, ప్రజల ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలనేది, తర్వాత అందరూ మంచిగా ఉండాలనేది. కానీ అంతేగాని ఏఎన్ఎంస్ వేరే, ఆ క్యాడర్ వేరే, ఈ క్యాడర్ వేరే అనమాట. ఈ రెండుని కలపాలనే ఆలోచన కానీ అది లేకపోతే అది వేరు, వాళ్ళ పని వేరు, వీళ్ళ పని వేరు. అప్పుడు ఏఎన్ఎంలు ఏమిటంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్, ఇమ్యునైజేషన్ అవన్నీ చూస్తారు. ఈ మేల్ హెల్త్ వర్కర్స్ ఏమో డిసీజ్ ప్రివెన్షన్, శానిటేషన్, వాటర్ క్వాలిటీ మానిటరింగ్ అవి చూస్తారు. సో అది వాళ్ళ ఇద్దరు విధి విధానాల్లో తేడాలు ఉన్నాయన్నమాట. ఒకటే విధి విధానం కాదు. శాలరీస్ లేట్ అవ్వడానికి కొంత కారణం ఉంది. ఇప్పుడు శాలరీస్ లేట్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఎంతమంది ఉన్నారు, కారణం ఏమిటంటే ఎంతమంది ఎవరెవరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఈ యొక్క పోస్టులో అనేది వివరంగా లేదు. ఎందుకంటే 202లో కొంతమంది తీసుకున్నారు, 206లో కొంతమంది తీసుకున్నారు. 202లో తీసుకున్నప్పుడు ఏం చేశారంటే 50 నోటిఫికేషన్లు ఇచ్చి, అప్పుడు 50 పోస్టులు అంటే 50 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళవి 203లో ఒక 20 మందిని, 204లో ఒక 50 మందిని అలా పెంచుకుంటూ పోయారు. పోస్టులు లేకుండా పోస్టులు ఫిలప్ చేశారు. వాటి వలన సమస్య ఉందన్నమాట. మా ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా కూడా అంతే కదండి. ఇప్పుడు మీరు రిపోర్టర్ అంటే మీరు రిపోర్టర్ పోస్ట్ ఉంటేనే కదా మీరు రిపోర్టర్గా ఉండడం. లేదు నేను రిపోర్టర్గా 2-3 ఉంటాము అంటే ఎవరు ఏ యాజమాన్యం కూడా ఒప్పుకోదు కదా. ఇక్కడ జరిగిన సమస్య ఏమిటంటే ఉన్న పోస్ట్ కంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటారు. మా తల అసలు పని చేయకుండా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ మేము సరి చెప్పడానికి మా ఇన్ని నెలలు పట్టింది. అది ఎంతమంది ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, ఏ పోస్టులో ఉన్నారు, వాళ్ళు శాంక్షన్ పోస్టా నాన్ శాంక్షన్ పోస్టా అనేది 23 జిల్లాల నుంచి తెప్పించి అప్రూవ్ చేయడానికి ఇప్పుడు అయింది. సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఇది ఏమిటంటే ఈ సమస్య ఈ రోజు సృష్టించిన సమస్య కాదు, ఈ రోజు పరిష్కారం అయిపోయే సమస్య కాదు. రెండవది మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇది ప్రభుత్వం చేతిలో ఉన్న సమస్య కూడా కాదు. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి గారు కానీ, మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఇది ఇమ్మీడియట్ గా దీనికి సొల్యూషన్ చూపించాలి, పరిష్కారం చూపించాలి అనేది వారికి గట్టి నిశ్చయంతో ఉన్నారు. అయితేనే పరిష్కారం చూడాలంటే చట్ట పరిధిలో చేయాలి. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు మనం ఇక్కడ యాక్షన్ తీసుకోవడానికి లేదు. సుప్రీంకోర్టు అడగకుండా మనం రిక్రూట్మెంట్ మొదలు పెట్టాలి. సో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక జటిలమైన సమస్య. రెండవది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని ఆటోమేటిక్ గా రిక్రూట్ చేయడం అనేది చట్ట వ్యతిరేకం. ఆటోమేటిక్ గా రెగ్యులర్ ఎంప్లాయీల కింద చేయడం. మిగిలిన డిపార్ట్మెంట్లో కలిపితే అన్ని డిపార్ట్మెంట్లో కలిపి 1,00,000 పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారని తేలింది. వాళ్ళందరికీ కూడా ఈ చట్టం వర్తిస్తున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వంలో ఇది పెద్ద సమస్య, చిన్న సమస్య కాదు. కాబట్టి దానికి వాళ్ళు కూడా పాజిటివ్ గా, కన్స్ట్రక్టివ్ గా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. శాలరీస్ అయిపోయినాయమ్మా, శాలరీస్ శాంక్షన్ చేసాం, రిలీజ్ చేసాం, మొత్తం పేమెంట్ చేస్తాం. ఇక్కడ నుంచి కూడా రెగ్యులర్ గా వచ్చేటట్టు చూస్తాం. ఇప్పుడు మాకు స్టాటిస్టిక్స్ కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మాత్రం రెగ్యులర్ గా వచ్చేటట్టు చూస్తాం. మా సమస్యలు ఏమిటంటే ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, వచ్చే నెలలో ఇంక కొంతమందిని యాడ్ చేస్తారు, 200-300 మంది ఇంకో జిల్లా నుంచి. అలా జరుగుతోందన్నమాట ఈ డిపార్ట్మెంట్ లో సమస్య. దాన్ని కొంచెం టైట్ కంట్రోల్ పెట్టడానికి ఇన్ని రోజులైంది. కాబట్టి మీకు మనవి చేసేది ఏమిటంటే మేము తప్పకుండా పరిష్కారం చేయించాలి, చేసేటట్లు చూడాలనే తప్ప దీన్ని ఏదో కష్టపెట్టాలి, నష్టపెట్టాలి, లేదా మా చేతుల్లో ఉండి చేయకుండా ఉండడం అనే సమస్య లేనే లేదు. ఈ మీటింగ్ ఉద్దేశం ఈ మీటింగ్ డాక్టర్లతో ఎట్లా ఆసుపత్రి ఎట్లా పనిచేస్తున్నాయి స్పెసిఫిక్ గా